అమ్మాయి తాగిందా అమ్మాయి తాగిందా అయితే ఏమేమి నంగా నాచైపోతున్నది పిల్లల భవిష్యత్తు. మనకు కూడా ఒక మిడ్ నైట్ మసాలా ఇట్లాంటి కంటెంట్ కదా, ఆ కంటెంట్ అంతా చదువుతుంటే పిచ్చెక్కిపోయింది నేను రాత్రి. రోజుకి ఓ 2 గంటలు సెక్స్ చాట్ చేస్తే ఏమైతుందో ఎట్లయితుందో అనేది మనం జర పట్టించుకోవాలి. అంటే ఈజీ మనీకి పోరలు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. 400 మహిళలు పనిచేస్తున్నారట వ్యభిచార గృహం, బట్టలిప్పి చాటింగ్ చేస్తున్నారు. 50,000 నుంచి 5 లక్షల రూపాయలు. అంటే మన పేరెంట్స్ మళ్ళీ ఇలా నడవడి చూస్తున్నారా, అందుకే ఈ చిట్టా తీసుకున్నాను. వాళ్ళంటే పైసల కోసము బట్టలిప్పి కూర్చున్నారని అనుకుందాం. మళ్ళీ మీకేం రోగం పుట్టిందిరా, అమ్మాయిన సంపాదించిందంతా గివిటి మీదనేనా? 30% ఇంటర్నెట్లలో ఈ పోర్నోగ్రాఫిక్ సైట్ చూస్తారంటే చూడు అర్థం చేసుకోండి, అప్పుదారిలో పడకుండా చూడు. చాలా ఒక విచిత్రమైన చిట్ట. సెక్స్ ర్యాకెట్ అనాలనా, వ్యభిచార గృహం అనాలనా, పోన్ ర్యాకెట్ అనాలనా, ఇది ఏమనాలా? దాన్ని చెప్పే కంటే ముందు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానంటే టెలివిజన్ ఛానళ్ళ ముంగట గిట్ల గారు పిల్లలు గిట్లా చూస్తుంటే ఇది అడల్ట్ కంటెంట్ ఉంటుంది ఇంట్లో, దయచేసి కొంచెం పిల్లలకు దూరంగా ఇది వినండి. కట్ చేసి చిట్టా లోపలికి పోతే ఫ్రెండ్స్, భారత్కి సిప్రస్కి లింక్ ఏర్పడుతుంది. సిప్రస్ అంటే మనం చూసినాం వెనకటికి కూడా, గా మెడిటరేనియన్ రీజన్లో గాడ ఒక చిన్న దగ్గర ఉంటుంది ఇరాన్ కింద. సిప్రస్, భారత్కి సిప్రస్కి ఈ సెక్స్ ర్యాకెట్తో ఏం సంబంధం గిరీష్ అని అంటారు. ఈ సెక్స్ ర్యాకెట్తో సంబంధం ఏంది అని అంటే, ఒక దంపతులు అంటే ఆలుమొగలు 400 మంది వ్యభిచార గృహం. గిరీష్, ఆర్ యూ సీరియస్? ఎస్, ఇది ఢిల్లీ NCR రీజన్ నోయిడాలో జరిగిన ఘటన. 3 నెలల కింద జరిగిన ఘటన మీకు ఇప్పుడు తీసుకొని వస్తున్నా. దీని మీద కంప్లీట్గా డీటెయిల్స్ నాకు ఈరోజు వచ్చినాయి. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందని అంటే ఫ్రెండ్స్, పోన్ అనేది భారత్లో చాలా మనం అనుకుంటామే, మేము చూడం పోన్ అని అనుకుంటాం, కానీ మీకు తెలుసో తెలియదో భారత్లో ఒక పెద్ద ఇండస్ట్రీ పోన్ ర్యాకెట్. అంటే ఈ బ్లూ ఫిలింలు చూసుడు అని అంటాం కదా, అడ్డమైన సెక్స్ ఫిలింలు చూసుడు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ భారత్లో. ఈ ఇండస్ట్రీ భారత్లోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ 1995-96 నుంచే ఈ ఇండస్ట్రీ చాలా తోపు. కాకపోతే ఇంటర్నెట్ అప్పుడు అంత గట్టిగా లేకుండే కాబట్టి ఇది ట్రాక్షన్ ఎప్పుడు వచ్చింది అంటే 2000-2004లా ఇది తారాస్థాయికి చేరుకున్నది. ఈ ఇండస్ట్రీ ఎంత తెలుసా? 13% ఈ ఇండస్ట్రీల సంపాదన, 13% ఈ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నది. అంటే అంతమంది చూస్తారు. ఇంటర్నెట్ ట్రాఫికింగ్లో మొత్తం చూస్తే 13% మంది పోర్నోగ్రఫిక్ సైట్సే చూస్తున్నారు. అయితే సిప్రస్కి మనకేం సంబంధం అని అంటే, ఈ పోర్నోగ్రఫీ చేసే మెటీరియల్ అంతా ఆఫీసులంతా ఈ లిమోసోల్ అనే ఒక ప్లేస్ ఉంటుందంట సిప్రస్లో. ఆ లిమోసోల్ అనే ప్లేస్లోనే ఇగో ఈ ఆఫీసులన్నీ ఉంటాయంట. పెద్ద పెద్ద నెట్వర్కింగ్ ఆఫీసులన్నీ ఈయనే ఉంటాయంట. ఏడా? సిప్రస్లో, లిమోసోల్ దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అయిందంట. కట్ చేసి సీన్ లోపలికి పోతే 2 ఆల్మొగలు, వాళ్ళ పేర్లు నీలు, ఉజ్వల్ అని కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. కంపెనీని స్టార్ట్ చేసి వీళ్ళు ఏమని చెప్పారనంటే, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఫారిన్ ఫండ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్యాంకర్స్ సోర్స్ కోడ్ అడుగుతారు. సోర్స్ కోడ్ అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాం, మేము క్యాంపెయిన్స్ చేస్తాం, పొలిటికల్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తాం, మాదొక కన్సల్టెన్సీ ఫర్మ్, మాదొక సర్వీస్ నెట్వర్కింగ్ ఫర్మ్ అని చెప్పి వాళ్ళకు సోర్స్ చెప్పిండ్రు. సో అక్కడి నుంచి మాకు పైసలు వస్తాయి అని చెప్పి అదొక టెక్నోసిస్ అనేది ఒక కంపెనీ ఉన్నది సిప్రస్లో. ఈ టెక్నోసెట్ అనేది అయితే కంపెనీ ఉన్నదో, ఇప్పుడు మన ఈ పోన్ సైట్స్లలో ఎక్స్ హ్యామ్స్టర్, ఆ దేశీ, ఈ దేశీ అనేది పేర్లు పెడతారు కదా, ఇవన్నీ అక్కడికే నడుపుతారట. పెద్ద పెద్ద ఈ పోర్నోగ్రాఫిక్ సైట్స్, మన బ్లూ ఫిల్మ్లు చూసే వెబ్సైట్లు అంతా మొత్తం సిప్రసే. సో వాళ్ళు టెక్నోసెట్ ఏదో కంపెనీ ఉన్నది, ఆ కంపెనీతోని వీళ్ళు టైఅప్ అయ్యారు. ఈ ఉజ్వల్ ఇంకా నీళ్ళు, ఉజ్వల్ తీసుకొని చూస్తే ముందు మనోడు రష్యాలో బాగుండే. ఆ రష్యాలో కూడా ఈ అడల్ట్ కంటెంట్ మీద, అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మనోడు పనిచేసిండు ఉజ్వల్. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన ఉజ్వల్ భారత్లోకి వచ్చి ఏదైతే 2004-2005 నుంచి ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటుందో అదంతా చూసి 2005లో ఈ ట్రాక్షన్ మొదలై కంప్లీట్గా ఒక తారాస్థాయికి పోయింది. అది 2011, 2010, 2013కి వచ్చేసరికి 30% ఇండస్ట్రీని, ఇంటర్నెట్ ఇండస్ట్రీని క్యాప్చర్ చేసిందని అంటే మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, ఈ ఇండస్ట్రీ ఎంత బూమింగో. ఇది అబ్జర్వ్ చేసిన ఉజ్వల్ ఏం చేసిండంటే, నీళ్ళతో మాట్లాడి ఢిల్లీ NCR సెక్టార్ నోయిడాలో ఒక మంచి విల్లా తీసుకొని, మంచి ఇల్లు తీసుకొని, ఆ ఇల్లు ఒక డాక్టర్దంట. ఆ డాక్టర్ వీళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకేం తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అదైతే టెనెంట్ యాక్ట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అది కూడా చేసుకోలేదట. ఢిల్లీలో అదేదో మ్యాండేటరీ ఉంటుందట, అది కూడా చేసుకోలేదట. వీళ్ళు పైన ఒక మంచి రూమ్ని సెటప్ చేసి వాళ్ళు ఒక లగ్జూరియస్ సెటప్ తయారు చేసిర్రు. ఒక మంచి మ్యాట్ గీట్ వేసి అంతా పెట్టి ఒక చేసిండ్రు.
అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ముందు కేవలం ఫిలిమ్స్ వస్తుండే, ఇప్పుడు ఫిలిమ్స్ పోయి ఏమైందంట అంటే లైవ్ సెక్స్ చాట్ మొదలైందంట ఈ పంచాయతీలలో. స్ట్రిప్ చాట్ మొదలైందంటే బట్టలిప్పి చాటింగ్ చేసుడు. ఈ లైవ్ చాట్ చేయాలన్నా, ఈ స్ట్రిప్ చేసి అంటే బట్టలిప్పి చాట్ చేయాలన్నా నాటుగా మాట్లాడుకోవాలి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మా భవిష్యత్ ఇది, పిల్లల భవిష్యత్. ఇది మాట్లాడాలని అన్నప్పుడు నువ్వు టోకన్లు కొనాలా. అంటే గంటకు సుమారు 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందట. ఈ టోకన్లు కూడా మళ్ళీ మోడల్ మీద డిపెండ్ అవుతుందనంట. నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి, ఆమె డిమాండ్, మళ్ళీ ఆమె హాఫ్ ఫేస్ కనిపిస్తుందా, ఫుల్ ఫేస్తో వస్తుందా, హాఫ్ నేకెడ్ కనిపిస్తుందా, ఫుల్ నేకెడ్ కనిపిస్తుందా, దాని మీద టోకన్ సిస్టమ్ ఉంటుందంట. సో గంటకు సుమారు 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందట. ఇలా అబ్సల్యూట్ టర్న్ ఓవర్ పర్ డే వచ్చేసి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు అవుతుందట. అయితే వీళ్ళు ఏదైతే కంపెనీ ఓపెన్ చేసి ఢిల్లీ ఎన్సీఆర్లో పెట్టిరు కదా, వీళ్ళు ఏమని చేసిరనంటే మహిళలకు అట్రాక్షన్ అండ్ మహిళలను అట్రాక్ట్ చేయనీకే మోడలింగ్ అని చెప్పి, మీకు మంచి ఆఫర్స్ వస్తాయి అని చెప్పి ఆఫీస్కి పిలిపించి ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందనంటే వీళ్ళకు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయల వరకు ఆఫర్ చేశారు. మంత్లీ మీరు ఇంత సంపాదిస్తారు ఖచ్చితంగా అని చెప్పారు. ఈ రోజులలో ఎట్లయిపోయిందని ఈజీ మనీకి పోరలు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. అందుకే మీరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్లలో పైసలు పోగొట్టుకున్నాడు అన్న, నాకే కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి అన్న, ఈ డేటింగ్ యాప్లు, ఇగో ఈ టోకన్ సిస్టమ్లు, ఈ లైవ్ స్ట్రిప్ చాట్లల్లా, సెక్స్ చాట్లల్లా మేము పైసలు పోగొట్టుకున్నాం మా నాన్న అంటే, నువ్వు చేసిందే దరిద్రపు పని. నువ్వు చేసిన దరిద్రపు పనిలా మళ్ళీ ఇప్పుడు మేము ఇవన్నీ ఏం మాట్లాడతాం రాబాయ్ అని చెప్పి నేను తీసుకురాలి. కాకపోతే ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ర్యాకెట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది మాట్లాడాలి ఖచ్చితంగా అని. సో ఈ టోకన్ సిస్టమ్లల్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందనంటే, అగో నేను ఇప్పుడు షర్ట్ ఇప్పాలా, నేను ఇట్లా చేయాలా, నేను నేకెడ్ ఉండాలా అని అంటే ఆ అమ్మాయి నిన్ను టోకన్ సిస్టమ్స్ అడుగుతుంది. పర్ టోకన్కి ఒక కాస్ట్ ఉంటుంది, 12 రూపాయల లేకపోతే నీకు 1200 రూపాయల, డిపెండింగ్ అపాన్ ది మోడల్. ఆన్ అన్ యావరేజ్గా తక్కువ గంటకు ఒక 5,000 రూపాయల ఖర్చు అవుతుందనంట. వీళ్ళ రోజు టర్న్ ఓవర్ ఎంత ఉంటుందంట గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఆ 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు పోతుందట. మళ్ళీ టోటల్ ఈ నెట్వర్క్ ఎంత ఉన్నది అని అంటే 400 మహిళలు పనిచేస్తున్నారట. మళ్ళీ ఇంతమంది ఆ ఇంటికి వస్తున్నప్పుడు ఎన్సీఆర్లా ఎవడు చూడడా గిరీష్ అని అంటే, ఈ రోజులలో టైం ఏముంది ఫ్రెండ్స్, కబుత్తర్ ఖానాలలో బతుకుతున్నాం మనం. ఏ కబుత్తర్ ఎప్పుడు వచ్చిపోతుందో కూడా మనకు తెలియదు. కబుత్తర్ ఖానాలలో బతుకుతున్నాం మనం. వస్తారు పోతారు, మందు తాగుతుంటే కూడా కనిపించారు. ఇవాళ రేపు సిగరెటు మందన్ అనేది అది సర్వసాధారణం అయిపోయింది. మందు తాగిడా, అమ్మాయి తాగిదా, అయితే ఏమైంది, నువ్వు ఇంత నారో మైండెడ్ ఉండొద్దు గిరీష్, ఇంత కాంప్లెక్స్ ఉంటే ఎట్లా? లోకం మారుతున్నది. ఇట్స్ ఆల్ ఓవర్ సోషల్ కల్చర్ బ్రదర్, సోషల్ కల్చర్. అక్కడ పోతారు, లైవ్గా నడుస్తుంటుంది. ఇక ఆ స్టూడియోలలో వీళ్ళు పంచాయతీలు మొదలెడతారు. 2 ఆల్మగలు కలిసి చేసిండ్రు. హైదరాబాద్ దగ్గర కూడా ఎక్కడోనంట ఇంటి మీద మొత్తం టెంట్ కట్టి, పేపర్లలో వచ్చింది కదా, మొత్తం ఇంటి మీద టెంట్ కట్టి వాళ్ళే దంపతులే సెక్స్ చేసుకుంటుంటే వేరే వాళ్ళు వీడియోలు చూస్తారట, దానికి పైసలు కట్టించుకుంటారట. అంటే ఎంత దిగజారిపోయిన ఆ పవిత్ర బంధాన్ని వీళ్ళు కమర్షియలైజ్ చేస్తున్నారు చూడు. నీ నంగా నాచ్ అయిపోతున్నది. ఇది బాత్రూమ్లలో నంగా అనుకున్నాం మనం అందరం, దిందహాడే నంగా అయిపోతున్నది ఇదంతా. అయితే మళ్ళీ 5 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తుంటే రక్షక బలగాలకు దొరకలేదా, ఇంటెలిజెన్స్కి దొరకలేదా గిరీష్ అన్న మీ క్వశ్చన్ కూడా ఉంటుంది. అరే ఇంటి పక్కన ఉన్నవాడికే తెలియలే, రక్షక బలగాలకు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ వీళ్ళంతా ఈ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ అయితే దీని మీద జర కన్నేసి పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సోర్స్ కోడ్ డూప్లికేట్ చేసిండు, సోర్స్ కోడ్ పెట్టిండు. ఎట్లా అనంటే, నాకు ఒక క్యాంపెయిన్ ఉన్నది, నేను ఎలక్షన్ క్యాంపెయిన్లు చేస్తా ఎక్సెట్రా అని మాట్లాడిండు. సో రక్షక బలగాలకు పోలీసు వాళ్ళకు దొరకలేదు. తర్వాత ఎప్పుడైతే ఫారిన్ ట్రాన్సాక్షన్స్ అయినాయో ఆన్ అన్ యావరేజ్గా 23 crores per annum సంపాదిస్తుండే ఈ దంపతులు. ఎంత? 23 crores. మంచి సీజన్ ఉన్నదనుకో, ఏదైనా మంచి తడక తగిలిందనుకో, దాల్ తడక లెక్క మంచి మాల్ గిట్ల దొరికిందనుకో, ఇది 30 కోట్ల వరకు కూడా పోయిందంట. వాళ్ళకు 25% ఇస్తుండేనంట. అంటే ఇక ఈ అమ్మాయిలకు కూడా ఎట్లయిపోయిందని అంటే, కేవలం లైవ్ చాట్ చేసినందుకు, బట్టలిప్పి మాట్లాడినందుకు, సెక్స్ చాట్ చేసినందుకు, మాస్క్ పెట్టుకొని సెక్స్ చాట్ చేసినందుకు ఫ్రీ మనీ వస్తున్నది. వీళ్ళకి ఇక లగ్జరీ జిమ్ములు, లగ్జరీ కార్లు, యాపిల్ ఫోన్లు, లైఫ్ స్టైల్ మారుడు, పెద్ద పెద్ద రాక్ స్టార్లలో పబ్బులలో తిరుగుడు, యువకులంతా ఇదే దారి పట్టిండ్రు. అంటే మన పేరెంట్స్ మళ్ళీ ఇలా నడవడి చూస్తున్నారా, అందుకే ఈ చిట్టా తీసుకున్నాను నేను. అయితే రక్షక బలగాలు ఏం చేసిరానంటే, అరే
ఈ పైసలు ఏంద్రాబాయ్ ఫారిన్ కంపెనీ నుంచి ప్రతిసారి సిప్రస్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇది ఏంది జర కన్నేసి పెట్టుండ్రి అని చెప్పి కన్నేసి పెడితే టెక్నోసిస్ అనే కంపెనీని ఫస్ట్ దొరికిండ్రు వీళ్ళు. ఈ టెక్నోసిస్ కంపెనీ ఫోన్ స్టార్లను నడుపుతుంది కదా, మొత్తం ఫోన్ వెబ్సైట్లను నడుపుతుంది కదా, వీళ్ళకు ఈ కంపెనీకి ఏమిది లింకు అని చెప్పి ఆడికే డొంకల్ గుంజుడు షురు చేశారు. డొంక గుంజుడు షురు చేస్తే ఇగో ఈ ఎన్సీఆర్ దగ్గర ఇక్కడ కంపెనీ ఉన్నది ఇది అని చెప్పిండ్రు. ఇది చెప్పిన తర్వాత వీళ్ళు అడిగి పోయినరు. పోయి చూసేసరికి మీద రూమ్లోకి పోయేసరికి మంచిగా కెమెరాలు పెట్టి మహిళలు కూర్చొని ఇక నంగే హాత్ దొరికిపోయారు. నేను రంగే హాత్ ఎందుకంటే లేదు తెలుసా, ఆడ ఉన్నోళ్ళు నంగా కాబట్టి నంగే హాత్ దొరికిపోయారు. నంగే హాత్ దొరికిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్ని తీసి సీజ్ చేసి ఇగో ఇవాళ ఈ చిట్టా ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను ఆధారాలు ఏంది ఏది మాట్లాడా, మీ చిత్రగుప్త్ ఆధారాలు ఏంది మాట్లాడదు, ఎందుకనంటే ఆధారాలతోనే మీ ఆధారాలు నాకు తెలుసు. ల్యూర్డ్ మోడల్స్ టు సోషల్ మీడియా యాడ్స్, నోయిడా కపుల్ ర్యాన్ ఎపోన్ ర్యాకెట్. ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఇది? March 30, 2025. 5 సంవత్సరాల నుంచి దిన్ దహాడే నడిపిర్రు, దిన్ దహాడే ఈ ర్యాకెట్ని. 400 మహిళలను వ్యభిచార దానిలో గుంజిండ్రు. అడల్ట్ వెబ్ క్యామ్లు పెట్టిండ్రు, ఇక్కడ ఉన్నది మీకు. స్టూడియోలు నడిపినరు, మోడల్స్ని హైర్ చేసిర్రు ఆన్లైన్లల్లో. ఢిల్లీ నడి బొడ్డుల ఇదంతా జరిగింది. ఈడీ రేడ్ చేసింది ఈ ఫోన్ స్టూడియోని కంప్లీట్గా. ఫారిన్ ఫండ్ దొరికింది ఈడీ రేడ్ చేసిన తర్వాత. శాలరీ ల్యాక్స్, అరే 3 లక్షల రూపాయల జీతం కేవలం ఒక గంట, రోజుకి 2 గంటలు సెక్స్ చాట్ చేస్తే ముక్కుకు బట్ట కట్టుకొని ముఖానికి బట్ట కట్టుకొని కింద మీద ఇప్పుకున్నా కానీ 5 లక్షల రూపాయలు వస్తున్నాయనంటే ఈజీ మనీ కాదా పోరలకు? అసలు నా పోరలు ఇంత సంపాదిస్తుండ్రేడా అసలు ఎట్లా అని అనేది ఆలోచిస్తున్నామా? ఈ ఫోన్ స్టూడియో సెక్టార్ 105 నోయిడాలో ఆపరేట్ చేశారు. ఇల్లీగల్ బిజినెస్ సబ్డిగి వెంచర్స్, ఇప్పుడు వచ్చింది దీని పేరు నాకు, సబ్డిగి వెంచర్స్ అనే దాని మీద చేసారు. గూగుల్ చేసి చూసుకోరు మీరు. సబ్డిగి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఉజ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ, పేర్లు చూడు ఎంత చక్కదనం ఉన్నాయి. ఉజ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ. టెక్నస్ లిమిటెడ్, టెక్నోసిస్ అనగా టెక్నోసిస్ కాదు, టెక్నస్ లిమిటెడ్ అనే సిప్రస్ కంపెనీతో చేతులు కలిపి ఈ ర్యాకెట్ని మొత్తం నడిపినారు. మ్యాసివ్ ఫైనాన్షియల్ రికవరీ జరిగింది ఫ్రెండ్స్. ఫారిన్ ఫేక్ కోట్స్ కూడా జరిగినాయి. సుమారు 23 కోట్ల టర్న్ ఓవర్ అంటే మంత్లీ మజాకా. అందులో 25% వీళ్ళకి ఇస్తారట. ఇంకా ఈడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నది రాబోయ్ అని చెప్పి. ఫ్రెండ్స్, పిల్లలు ఎక్కడ పోతున్నాము, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఏమవుతుందో ఎట్లయితుందో అనేది మనం జర పట్టించుకోవాలి. పోరలు ఎదుగుతున్నారు అని అంటే ఎదగాల. ఏ తల్లిదండ్రులు ఆపొద్దు, నేను ఆపుమని అంటలే, బట్ ఒక కన్నేసి పెట్టుర్రి, తప్పుదారిలో పడకుండా చూడండి. ఇవాళ దెబ్బపోయిన యువకులు కూడా ఈ సరే వాళ్ళంటే పైసల కోసము బట్టలు ఇప్పి కూర్చున్నారని అనుకుందాం. మళ్ళీ మీకేం రోగం పుట్టిందిరా పోరాలని అడుగుతున్నా. సొలుగార్చుడేనా డబర్మెన్ కుక్కల లెక్క అనుకుంటా. జిందగీ అంతా గదేనారా? అమ్మ నాయన సంపాదించిందంతా గివిటి మీదనేనా? మళ్ళీ పైసలు పోగొట్టుకున్న తర్వాత అప్పులోళ్ళు వచ్చి కూర్చుంటారు చూడు, ఊకుంటారా అప్పులోళ్ళు? అప్పుడు అన్నా జర మాకు హెల్ప్ చేయరన్నా, మేము రామన్న. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కూడా గింతే. ఒకసారి పెట్టగానే ఒక పైస వస్తుంది, 100 రూపాయలు పెట్టగానే 200 వస్తుంది, 1000 పెట్టగానే 2000 వస్తాయి, 1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయి. మామ పూల్ చేసి పెడతారు, పచ్చక్ మనకు పచ్చకడ కొడతాడు. తర్వాత అప్పుడు గలగల గజ్జలాట షురు అవుతుంది ఆడికి. పోలీసు వాళ్ళకి చెప్తే ఫస్ట్ పోలీసు వాళ్ళు ఇది అంటారు. అండ్ ఇలా హైలైట్ అయింది తెలుసా, ఈడీ ఎందుకు దిగింది తెలుసా ఫ్రెండ్స్? ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనీ లాండరింగ్. వీళ్ళు కంప్లీట్గా భారత్లో వచ్చిన పైసలు మొత్తం క్రిప్టో కరెన్సీలో మార్చిండ్రు. ఈ సబ్డిగి వెంచర్స్, ఉజ్వల కిషోర్ ఇంకా నీలు శ్రీవాస్తవ, వీళ్ళు కంప్లీట్గా పైసని మొత్తము క్రిప్టో కరెన్సీలో మార్చి ఈ క్రిప్టో కరెన్సీని సిప్రస్ పంపించారు. సిప్రస్లా వాళ్ళు మళ్ళా దాన్ని డాలర్ల రూపంలో, ఇండియన్ కరెన్సీ రూపంలో మార్చి భారత్ కేసుడు షురూ చేసిండ్రు. అంటే డార్క్ నెట్లల్లా చీకటి సామ్రాజ్యాలు ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎన్నని రక్షక బలగాలు తిరుగుతారు, ఎన్నని పడతారు. మీ పిల్లల భవిష్యత్ మీది కాదా? మన చుట్టుపక్కలలో ఉన్న ఆడ తప్పుదారి పడితే వాడిని కరెక్ట్ చేసే అట్లీస్ట్ ఆయనకి చెప్పుడు. ఆడ వినకపోతే గిరీష్, ఆడ చెప్తే వినడు గిరీష్ అంటే చెడంగా చూద్దాం ఆ తర్వాత విషయం. అంటే ఒకసారి అనుకో మన లైఫ్లో ఛాన్స్ ఇచ్చినావా అని అడుగుతా. ఆడ చెప్పే దారి తప్పని చెప్తున్నా. ఆడికి చట్టాన్ని ఎప్పుడైనా పరిచయం చేసినావా అని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలి కదా, ఇవన్నీ అవుతున్నాయి. ఇలా ఇంటర్నెట్ అనేది చాలా పేలిపోతున్నది. 30% ఇంటర్నెట్లలో ఈ పోనోగ్రఫిక్ సైట్ చూస్తారంటే అర్థం చేసుకోండి. ఉజ్వల్ కిషోర్ అండ్ నీలు శ్రీవాస్తవ నెలకు 23 కోట్లు. దేన్ని అంటారు దాన్ని? ఒక్కొక్క వ్యూ కోసం అంటే టీఆర్పీలు చూస్తారు యూట్యూబర్. 23 కోట్లు అంటే పొరగల్ల మజాకా. అండ్ మనకు కూడా ఒక మిడ్ నైట్ మసాలా ఇట్లాంటి కంటెంట్ కదా, సెక్స్ ర్యాకెట్, పోనోగ్రఫీ బ్లర్ చేసి ఇదంతా నడుపుతుంటే నేను అందుకే గట్లనే పెట్టినా కాదే, బ్లర్ చేసి పెట్టినది అంతా. ఇగో ఇదంతా బ్లర్ చేసే పెట్టిన. ఆ కంటెంట్ అంతా చదువుతుంటే పిచ్చెక్కిపోయింది నేను రాత్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.